అయితే ఉంది. తీసుకుని వెళ్తున్న నమ్మకం. రైట్ శ్రీరామ్ గారు, ఇది ఈ దర్యాప్తు సమగ్రంగా జరిగింది లేదా జరుగుతుంది అని అనిపిస్తోందా ఒక హిందూవాదిగా? సమగ్రంగానైతే నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళు లేకుండా, సూత్రమే లేకుండా పెళ్లిట్ అవుతుందండి. అసలు సూత్రమే లేదు. ఇప్పుడు సూత్రం లేకుండా మొత్తం పెళ్ళంతా బాజాలు భజంత్రీలు అన్ని మోగిచ్చేస్తున్నారు. అసలు ఈవో సింఘాల్, అనిల్ సింఘాల్ మళ్ళీ ఎట్ట వచ్చాడండి అసలు ఇప్పుడు టీటీడీలోకి? ఇప్పుడు ఈ కల్తీ వార్తలన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈవోగా వచ్చాడు. ఎట్లా వచ్చాడండి? అంటే మన పని విధానంలో ఎక్కడో లోపం జరుగుతుంది. ఆ లోపాన్ని ఇప్పుడు సిట్టు ఇచ్చిన నివేదిక తర్వాత అయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మొత్తం కూర్చొని ఒకసారి దీని మీద రివ్యూ చేసి, ఆ నివేదికను రివ్యూ చేసి దీని మీద మళ్ళీ ఏం చేయాలి అన్న దాని మీద మళ్ళీ ఇంకొక సిట్ వేస్తారో లేదా మీరు మంత్రి మండలి కూర్చొని మాట్లాడుకుంటారో దీని మీద ఒక క్లారిటీ హిందువులకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోందండి. లేకపోతే మాత్రం ఇది రొటీన్ వ్యవహారం అవుతుంది. రొటీన్ వ్యవహారం అయితే మిమ్మల్ని అసలు ఎన్నుకున్నది దేనికి? మిమ్మల్ని ఎన్నుకున్నదే ఆ రోజు తప్పు జరిగింది, టీటీడీలో తప్పు జరిగింది, దేవాలయాల్లో రాముడి విగ్రహం తల తీసేయడం దగ్గర నుంచి అనేక తప్పులు జరిగినాయి. కాబట్టి మీరు వచ్చి సరి చేస్తారని మిమ్మల్ని తీసుకొస్తే మీ దాంట్లో కూడా మళ్ళీ ఈవో సింఘాల్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు దీన్ని తూతు మంత్రంగా, ఒకవేళ ఆ కమిటీ వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేశారు, వాళ్ళు తూతు మంత్రంగా చేసినా మీరు కూడా దాంతో సరిపెడితే హిందువులు సాటిస్ఫై కారు. హిందువులు సాటిస్ఫై కాకపోతే ఏం జరుగుతుంది అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుభవం ఉంది. ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే దేవుడు ఉన్నాడు, పైన దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు మీరు అన్ని కనుక మీరు మళ్ళీ ఇందాక నేను ఏదైతే చెప్పానో మెడికల్ వాళ్ళతోటి ఒక సిట్ వేసి దాని మీద కూడా తేల్చండి. మీరు ఈ రెండు కనుక తేలిస్తే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ రోజు అంబటి రాంబాబుకి ఇంటి దగ్గర ఏం పరిస్థితి ఉందో రేపు వీళ్ళందరికీ హిందువులందరూ కూడా అదే పరిస్థితి తీసుకొస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు అంబటి రాంబాబు ఇంట్లో కూర్చుంటే చుట్టూతా ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కడికి వస్తుంది. మేము చూసుకుంటాం, హిందువులుగా మేము చూసుకుంటాం. మీరు మీ పని కరెక్ట్ గా చేయండి. ఒకవేళ మిమ్మల్ని దాటిపోయి మీరు చేతులు కట్టేసిన పరిస్థితులు ఏమైనా ఉంటే అప్పుడు హిందువులు చూసుకుంటారు. వాస్తవాలు మాత్రం బయట పెట్టండి. రైట్ సీమరాజా.